నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, కొంతమంది నాకు స్వయంగా కాల్ చేసో, మెసేజ్ చేసో వాళ్ళు అడుగుతున్న ఒక క్వెషన్‌కి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. సో, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మా సిటీ పేరుతోటి రైతుల దగ్గర నుండి ఏదైతే 14,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగిందో, సో అదే 14,000 ఎకరాలని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఫార్మా సిటీ కోసం ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చిన రైతులు ఉన్నారో, సో వాళ్ళకి ఆ ల్యాండ్ కింద ల్యాండ్ ఇవ్వాలి అనే ఒక కోర్టు ఆదేశాల ప్రకారంగా సో ల్యాండ్కి సంబంధించి ఆర్థికంగా వాళ్లకు డబ్బులు ఇచ్చి కూడా దాని తర్వాత ఒక ఎకరం భూమి ఇచ్చిన వాళ్ళకి 120 గజాల భూమిని ఇవ్వాలి అనేది చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్ణయించింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అవుతుంది. సో అందులో బేగరికంచె దగ్గర 600 ఎకరాలల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఅవుట్ వేయడం జరిగింది. సో ఆ లేఅవుట్లో 60 గజాలు, 120 గజాలు, 240 గజాలు, ఇలా 300 గజాలు, 1000 గజాల వరకు కూడా ప్లాటింగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ లో ఉంది. సో అయితే ఏదైతే ఈ బేగరికంచెలో రైతులకు ఇవ్వడం కోసం సిద్ధం చేస్తున్న లేఅవుట్ ఏదైతే ఉందో, సో ఆ లేఅవుట్ లో ఇప్పుడు ప్రస్తుతానికి బాండ్ పేపర్ అగ్రిమెంట్ తోటి మనకు ప్లాట్స్ సేల్ చేస్తున్నారని చెప్పేసి కొందరు మనకు సంప్రదించారు. సో అవి తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది కూడా సజెషన్ అడుగుతున్నారు. సో ఆ ప్లాట్లు మీరు దాన్ని తీసుకోవడం అనేది అంత మంచిది కాదు ఇప్పుడున్న పొజిషన్లో. అంటే గవర్నమెంట్ ఆ ప్లాట్లకు సంబంధించి ఇప్పటివరకు ఇంకెలాంటి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేయలేదు. అంటే ఏ రైతుకైనా సరే ఒక 1 ఎకర్ ఇచ్చిన రైతుకి 120 గజాలు వస్తుంది. సో ఈ 120 స్క్వేర్ యార్డ్స్ అనే ల్యాండ్ ప్లాట్ ఈ పలాన్ దగ్గరనే వస్తుంది, పలాని సర్వే నెంబరు, పలాని ప్లాట్ నెంబరు, ఈ నెంబర్లో నీకు ఇస్తున్నానని ఏ రైతుకి కూడా క్లియర్గా ఇప్పటివరకు గవర్నమెంట్ చెప్పలేదు. సో దట్ ఆ ప్రాజెక్ట్లో ఈ రైతులకు ఇచ్చే ప్రాజెక్ట్లో ప్లాట్స్ లాటరీ సిస్టమ్ ద్వారా ఆ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ప్లాట్లు ఇచ్చినప్పుడు సపరేట్గా 1 ఎకర్ పోయిన వాళ్ళకి, లైక్ హాఫ్ ఎకర్ పోయిన వాళ్ళకి, 1 ఎకర్ పోయిన వాళ్ళకి, 2 ఎకర్స్ పోయిన వాళ్ళకి, అంటే ఏకర్స్ వైజ్గా ఎవరెవరికి ఎన్ని ఎకర్స్ పోయినాయి అనే దాన్ని బట్టి కూడా వీళ్ళు లాటరీ సిస్టమ్ అనేది తీయడం జరుగుతుంది. సో మేజర్గా అందులో ప్లాట్స్ అనేవి లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రమే తీసి వాళ్ళ పేరు మీద వాళ్ళు తీసినప్పుడు ఎక్కడైతే వాళ్ళకు ప్లాట్ వస్తుందో అక్కడే మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఏం జరుగుతుందంటే గజం 7,000, 8,000 అని చెప్పడం, రీసెంట్గా 10,000 గజం తోటి కూడా దొరుకుతుంది. సో అవి మేము తీసుకోవచ్చా, బాండ్ పేపర్ రాసిస్తా అంటున్నారు, తీసుకోవచ్చా అని అంటే కనుక అదంతా డేర్ చేయమాకండి. ఎందుకంటే రేపు ప్రభుత్వం మీరు తీసుకున్న తర్వాత మీరు ఏదో 6,000కో 7,000కో ఒక అగ్రిమెంట్తో వెళ్తారు, తీసుకుంటారు. మీరు అలా కూడా డేర్ చేస్తారు సపోజ్. సో ఎక్కడొచ్చినా నేను తీసుకుంటాను ఆ ఏరియాలో అనుకొని తీసుకుంటారు. కానీ రేపు గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ పెడుతుందో అనేది మాత్రం మనకు తెలియదు. లైక్ సింపుల్గా ఒక 3 సంవత్సరాల వరకు ఇవి ఎలాంటి రిజిస్ట్రేషన్కి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఒక 5 years రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ అయినా కానీ ఓన్లీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్స్ పెట్టవచ్చు. లేదంటే వంశపారంగా మనకు మ్యూటేషన్ అయ్యే అగ్రిమెంట్ దానికి రిజిస్ట్రేషన్స్ సంబంధించి పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు బయటి వ్యక్తి కాబట్టి, మీరు తీసుకునేది బయట వ్యక్తులు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు అది సేల్ డీడ్ కిందకి రాకపోవచ్చు. అంటే గవర్నమెంట్ మేజర్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల రైతుల దగ్గర నుంచి ఆ 600 acresలో 120 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పేసి మనం తీసుకున్నాం అనుకోండి, రేపటి రోజున అది గవర్నమెంట్ ఈ రైతులకు అలాట్ చేసే టైంకి ఒకవేళ భూమి రేటు ఎక్కువ ఉండొచ్చు. ఆ టైంకు ఇప్పుడు మీకు చెప్పిన 10,000 కాకుండా అదే రైతు రేపు మీకు రిజిస్ట్రేషన్ చేసే టైంలో 12,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి, రేట్లు పెరిగినాయి కదా అని అంటే అప్పుడు మళ్ళీ మీరు లీగల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్న అంత అవసరం లేదు, ఈ గొడవలు పడాల్సినంత అవసరం వద్దు అనేది నా మెయిన్ ఉద్దేశం. సో మీరు ప్రాజెక్ట్స్ క్లియర్గా ఉండి, గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండి, ఒక కాంపౌండ్ ఉండి, పూర్తిగా దానికి ఒక సెక్యూరిటీ ఉండి, మంచి లేఅవుట్లో మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ప్లాట్స్ తీసుకుంటే భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మేజర్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ రైతుల దగ్గర నుంచి 120 గజాలు, 200 గజాల లాగా 10,000కు, 5,000కు, 6,000కు వస్తుందని చెప్పేసి తక్కువ రేటుకు వస్తుందని కనుక మీరు ఆశపడితే
భవిష్యత్తులో మీరు లీగల్గా కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేని రిస్కులు పెట్టుకోమాకండి. ఏదో మనం ఒక దగ్గర ప్లాట్ తీసుకున్నామా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా, ల్యాండ్ మన పేరు మీద, డాక్యుమెంట్ తీసుకెళ్లి బీరోలో పెట్టుకున్నామా, మన పనిలో మనం బిజీగా ఉన్నామా అన్నట్టుగా ఉండాలి. కానీ ఈ సిచ్యువేషన్లో, ఈ ఈ జనరేషన్లో, ఈ సొసైటీలో ఉన్న హెడ్ఏక్స్ కాకోకుండా, మీ ప్రొఫెషనల్స్ హెడ్ఏక్స్ కాకోకుండా కొత్తగా మళ్ళీ ఇది ఒక హెడ్ఏక్ తెచ్చిపెట్టుకొని నిత్యం దీనికి కొంత టైం కేటాయించడం, మనం డబ్బులు కట్టాం కదా అని చెప్పేసి నిత్యం దీని గురించి థింక్ చేసి మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోకండి. సో దయచేసి మీరు హార్డ్ మనీ మీరు సంపాదించేది, ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదిస్తున్నారు. ఎంతో చెమటోడిస్తే కానీ ఆ డబ్బులు అనేవి మీకు ఒక దగ్గర పోగవవు. సో మీ డబ్బు వాల్యూ ఏందనేది మా సొంత వాళ్ళకి తెలుసు. సో కాబట్టి మీ విలువైన అమౌంట్ని ఇంకా కొంచెం రెట్టింపు అయ్యేలాగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే, సో నేను మీకు నిజాయితీగా ఉన్న ప్రాజెక్ట్స్లలో మీకు ఉన్నట్టుగా క్లియర్గా చెప్పి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది మేము కొన్ని పారామీటర్స్ చెప్తాము, మేము కొన్ని దానికి సంబంధించి ఫార్ములాస్ చెప్తాము. అది మీకు ట్రస్ట్ అనిపించి దాని ద్వారా మీకు ఇష్టం అనిపిస్తే కనుక మా ద్వారా మీరు ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో నా ద్వారా మీరు ఏమైనా ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక, సో నా నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ది బెస్ట్ ప్రాజెక్ట్స్ మేము సజెస్ట్ చేస్తాను. మీకు లీగల్గా అన్ని క్లియర్గా ఉన్న ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు మంచి ప్రాజెక్ట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇతర వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.